యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ వందనములు. కారుణ్య స్వరం అనే ఈ ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ప్రేక్షకులందరికీ శుభములు. ఇప్పుడు దైవజనులు బిషప్ డాక్టర్ దైవకృపా చిక్కాల గారు వాక్యమును అందిస్తారు. ప్రార్థనాపూర్వకముగా విందాం. యేసుక్రీస్తు నామంలో కారుణ్య స్వరం కార్యక్రమం వీక్షిస్తున్నటువంటి మా ప్రియ ప్రేక్షకులకు అందరికీ కూడా శుభము కలుగునుగా. కానీ దేవుని దాసుడిగా శుభవచనాలు తెలియచేస్తూ ఉన్నాను. గడిచిన అనేక దినాలుగా మనం ఫాస్టింగ్ డేస్ గురించి మాట్లాడుకుంటూ వచ్చాం. గడిచిన అనేక దినాలుగా ఫాస్టింగ్ డేస్ కొనసాగుతూ ఉన్నాయి. 40 రోజుల ఉపవాస దినాలు అని ప్రకటన చేసుకొని 40 రోజులుగా ఉపవాసాలు ఉంటున్న వాళ్ళు ఉన్నారు. వాస్తవానికి 46 రోజులు, కానీ అందులో 6 ఆదివారాలు ఉంటాయి. ఆదివారాలని తీసేస్తే 40 రోజులు ఉపవాస దీక్షలుగా మనం కొనసాగిస్తూ ఉన్నాం. 40 అనేటటువంటి ప్రాముఖ్యత గురించి నేను గడిచిన వారాలన్నీ మాట్లాడుతూ వచ్చాను. పిల్లరా, ఈ వారం తర్వాత మనకి వచ్చే వారంలో మట్టలాదివారం వస్తుంది. మట్టలాదివారం తర్వాత వచ్చేటటువంటి వారాన్ని అంతటిని కూడా పరిశుద్ధ వారం అని, ఇందులో అంటే ఈ 46 రోజుల దీక్షలలో ఈ ఆఖరి వారాన్ని హోలీ వీక్ అని పిలుస్తారు, పరిశుద్ధ వారం అని పిలుస్తారు. పిల్లరా, మరి ఎక్కువగా ఎందుకు పరిశుద్ధ వారం అని పిలుస్తారంటే మధ్యలో మనకి కొన్ని కార్యక్రమాలు జరుగుతాయి. ఏమండి, మట్టలాదివారం నాడు యేసు ప్రభు యెరూషలేములోనికి రావడం, యెరూషలేములోనికి వచ్చిన తర్వాత సోమవారం నాడు ఆయన యెరూషలేం దేవాలయం దగ్గరికి వెళ్ళడం, మంగళవారం నాడు యెరూషలేం దేవాలయాన్ని శుభ్రపరచడం, బుధవారం నాడు ఆయన విశ్రాంతి తీసుకోవడం, లక్షవారం నాడు ఆయన శిష్యుల పాదాలు కలిగి బల్లారాధనలో పాల్గొనడం, శుక్రవారం ఆయన సిలువ వేయబడడం, శనివారం ఆయన సమాధిలో ఉండడం, ఆదివారం పునరుద్ధానుడు అవడం. ఈ కార్యక్రమాలన్నీ కూడా వచ్చే పరిశుద్ధ వారంలో హోలీ వీక్లో జరుగుతాయి కనుక దాన్ని హోలీ వీక్ అని పిలుస్తారు. ఇదే ఉపవాసం అప్పుడు కూడా ఉంటాం, అప్పుడు ఉండే ఉపవాసం ఇప్పుడు కూడా ఉంటాం. ఉపవాసంలో తేడా ఏముండదు. ఏమండి, మిగతా రోజులన్నీ కూడా 29 రోజులు లేకపోతే 39 రోజులు ఒక రకంగా ఉండి మిగతా ఈ 7 రోజులు ఇంకో రకంగా ఉండటం అనేటటువంటిది ఏముండదు. ఆ రోజుల్లో ప్రత్యేకమైనటువంటి కార్యక్రమాలు మనం చేసుకుంటున్నాం కనుక దాన్ని హోలీ వీక్ అని పిలవడం అనేటటువంటిది జరుగుతూ ఉంటుంది. నాకు అత్యంత ప్రియమైన వారలారా, ఈ 40 అనేటటువంటి ప్రాముఖ్యతలు అనేక విషయాలు మీరు అనేక మంది సేవకుల ద్వారా, మీరు వెళ్తున్న చర్చిలో ఉండే సేవకుల ద్వారా, లేదా నేను చెప్తున్నటువంటి విషయాల ద్వారా అనేక విషయాల్ని మీరు నేర్చుకున్నారు. ఈరోజు కూడా ఇంకొక విషయాన్ని మనం నేర్చుకోవాలని దేవుని దాసుడిగా నేను ఆశపడి ప్రేరేపించబడి ఈ మాటలు తెలియజేస్తా ఉన్నాను. 1వ రాజుల గ్రంథం 19వ అధ్యాయం 8వ వచనాన్ని నేను చదువుతా ఉన్నాను. శ్రద్ధగా చిత్తగించాల్సిందిగా కోరుతా ఉన్నాను. అతడు లేచి భోజనము చేసి ఆ భోజనము బలము చేత 40 రాత్రింబవళ్ళు ప్రయాణం చేసి దేవుని పర్వతమని పేరు పెట్టబడిన హోరేబునకు వచ్చి అచ్చట ఉన్న ఒక గుహలో చేరి బస చేశాను అనే మాట మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. పిల్లరా, ఈ మాటలు ఏలియాను గురించి వ్రాయబడినటువంటి మాటలు. పిల్లరా, ఏలియా 40 రోజుల పాటు ప్రయాణం చేశాడట. ఏమండి, ఎలా ప్రయాణం చేశాడు ఈయన 40 రోజులు అంటే దేవుడే. ఏమండి, ఏలియా ఒక అరణ్యంలో ఒక గుహలో ఉంటాడు, ప్రాణభయం చేత ఒక గుహలో ఉంటాడు. లరా, అప్పటికి ఆయన ఏం చేశాడు అనే విషయాలన్నీ కూడా నేను తెలియచేస్తా. ప్రాణభయం చేత ఒక గుహలో ఉంటే దేవుడు సందర్శిస్తాడు. ఏమండి, సందర్శించి ఏలియా ఏం చేస్తున్నావు ఇక్కడ అని అడుగుతాడు. అడిగి అప్పటికే ఆయన పక్కనే చక్కటి భోజనం ఏర్పాటు చేయబడి ఉంటుంది. దేవదూత వస్తాడనమాట. దేవదూత వచ్చి దేవదూత చేత ఏర్పాటు చేయబడినటువంటి చక్కని భోజనం ఉంటుంది. ఏమండి, నువ్వు ఈ భోజనం చేయి, ఈ భోజనం వలన వచ్చే శక్తి వల్ల 40 రాత్రింబవళ్ళు నువ్వు ప్రయాణం చేసి వేరే చోటకి వెళ్ళాలి అని చెప్తాడు. పుల్లరా, అప్పుడు ఏలియా అదే విధంగా లేస్తాడు, ఆ భోజనం చేస్తాడు. ఒక్క భోజనం వల్ల ఆయనకి ఎంత శక్తి వచ్చిందో కానీ, బహుశా ఆ భోజనం వల్ల వచ్చిన శక్తితో దేవుని చేత పంపబడినటువంటి దేవుని దూత చెప్పినటువంటి మాట వలన వచ్చినటువంటి శక్తితో మనకు తెలియదు. కానీ
పిల్లరా బహుశా దేవుని నుంచి వచ్చిన శక్తి అది. ఆ శక్తి వలన 40 రాత్రింబవళ్ళు ఆయన నడిచాడట. పిల్లరా మనం ఆలోచిద్దాం, మనం 3 పూట్ల భోంచేస్తాం. 3 పూట్ల వచ్చే శక్తి వల్ల ఆ తర్వాత రోజు ఉపవాసం ఉంటే ఎలాగైపోతూ ఉంటాం చూడండి, నకనకలు ఆడిపోతూ ఉంటాం. పొద్దున్న టిఫిన్ లేకపోతే కాసేపు కలవర పడిపోతాడు, మధ్యాహ్నం భోజనం లేకపోతే అమ్మో ఆకలి అంటాడు అండి, సాయంకాలం స్నాక్ లేకపోతే అమ్మో ఆకలి అంటాడు, రాత్రికి భోజనం అంటే అమ్మ 24 గంటలు అయిపోయింది నేను తిని ఎలాగ బాబోయ్ అని చాలా బెంగ పెట్టేసుకుంటూ ఉంటాడు మనిషి. కానీ ఏలియా అలా కాదు, ఒక్క భోజనమే, ఒకే ఒక్క భోజనం, దాని వలన వచ్చిన శక్తి ద్వారా 40 రాత్రింబవళ్ళు నడిచాడట. నడిచి దేవుని చేత హోరేబు అని పిలువబడేటటువంటి ఏమండి దేవుని పర్వతం అని పిలువబడింది. అది హోరేబు అనేటటువంటిది దేవుని పర్వతం అని పిలువబడింది. అక్కడికి చేరుకున్నాడట. అక్కడ ఉన్న ఒక గుహలో ఆయన బస చేశాను ఏమండి, అక్కడ విశ్రాంతి తీసుకున్నాడు ఆయన. పిల్లరా నేను ఒక మాట అడగాలని అనుకుంటా ఉన్నాను నేను. మనం 3 పూట్ల తింటే కూడా అంత శక్తి రావట్లేదు కదా, ఈయన ఒక్క పూట తింటే అంత శక్తి ఎలా వచ్చింది అంటే దేవుని చేత శక్తి పొందుకోగలిగాడు. పిల్లరా నేను అదే చెప్తా ఉన్నాను, దేవుని కొరకు 40 రోజులు ఉపవాసం ఉంటే దేవుడిచ్చే శక్తి మనకు వస్తుంది. అంటే దేవుడు ఖచ్చితంగా మనకు శక్తినిస్తాడు, అంటే ఉండగలిగినటువంటి కృపనిస్తాడు ఆయన. అంటే 40 రోజుల పాటు నువ్వు దీక్షలో పాల్గొని ప్రార్థనలోను వాక్యంలోను సహవాసంలోను ఎడతెగక ఉండాలనేటటువంటి మనసు తీర్మానం నీకు ఉన్నట్లయితే ఉండగలిగేటటువంటి శక్తి దేవుడిస్తాడు. ఏలియాకి ఇవ్వలేదా? ఏలియాకి ఇచ్చినట్లే నీకు నాకు కూడా అట్టి కృపను దేవుడు మనకి అనుగ్రహిస్తాడు. నాకు అత్యంత ప్రియమైన వాళ్ళరా, ఇదే రాజుల గ్రంథం 16వ వచనంలోకి వచ్చేస్తే అసలు ఏలియా చేసిన పనులేంటి, ఈయన ఎక్కడికో 40 రోజులు ఉపవాసం ఉండి ప్రయాణం చేసి వెళ్ళాల్సిన అవసరం ఏంటనేటటువంటి విషయాలను మనం చూద్దాం. పిల్లరా ఒకరోజు మనం ఉపవాసం ఉంటేనే ఏమంటే నీరసం వచ్చి నీరసించిపోయి ఇంట్లోంచి బయటికి వెళ్దాం. ఉపవాసాలు ఉన్నావు కదా నాన్న, ఎండలోకి వెళ్ళొద్దు అంటారు ముసలిని. మళ్ళీ పైపెచ్చు ఎండలోకి వెళ్తే ముఖం తిరిగి పడిపోతానైనా ఉపవాసాలు ఉంటున్నావు కదా అంటారు. కానీ ఏలియా 40 రాత్రింబవళ్ళు నడిచి ప్రయాణం చేశాడు. పిల్లరా ఆ రోజుల్లో కార్ల బళ్ళ ఏమున్నాయి, ఏమీ లేవు కదా, నడిచి ప్రయాణం చేశాడు ఆయన. ప్రయాణం చేసి వెళ్ళాడు, దేవుని మాట ప్రకారం వెళ్ళాడు. అండ్ ఒక్క భోజనానికి ఆయనకి ఎంత శక్తి వచ్చిందో మనకు తెలియదు, కానీ అంతగా దేవుని మాటకు విధేయత చూపించి ప్రయాణమై వెళ్ళినట్లుగా చూస్తూ ఉన్నాం. పిల్లరా 40 రోజులు ఉపవాసం ఉంటున్నాడు, 40 రోజులు పచ్చి మంచినీళ్ళు ముట్టుకోలేదు, 40 రోజులు నడుస్తూనే ఉన్నాడు, అంటే ప్రయాణం చేసుకుంటా ఆయన వెళ్ళినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఈ కారణాలన్నింటిని బట్టి మనం నేర్చుకోవాల్సినటువంటి విషయాలు కొన్ని మనం చూద్దాం. 16వ అధ్యాయము 1వ రాజుల గ్రంథం 16వ అధ్యాయము 29-30 వచనాలు నేను చూస్తూ ఉన్నాను, దయచేసి చూడండి. యూదారాజైన ఆసా ఏలుబడిలో 38వ సంవత్సరమున ఒమ్రీ కుమారుడైన అహాబు ఇశ్రాయేలీల వారిని రాజై సోమ్రోనులో ఇశ్రాయేలీల 22 సంవత్సరములు ఏలెను. ఒమ్రీ కుమారుడైన అహాబు తన పూర్వీకులందరినీ మించినంతగా యెహోవా దృష్టికి చెడుతనము చేశాను. నెబాతు కుమారుడైన యరొబాము జరిగించిన పాపక్రియలను అనుసరించి నడుచుకొనుట స్వల్ప సంగతి అనుకొని. ఏమండి ఇశ్రాయేలీల రాజుల్లో ఈ రాజులు ఇద్దరు చాలా దుష్టమైనటువంటి రాజులు అనమాట. యారోబామే చాలా చెడ్డ క్రియలు పాపక్రియలు జరిగించాడు అని అంటే ఇశ్రాయేల్ దేశం అది దేవుని బిడ్డలు నివసించేటటువంటి దేశం. దాంట్లో తర్వాత కాలంలో అంటే అహాబు రాజయ్యాడు. ఆయన యరొబామును మించిపోయాడంట చెడుతనం విషయంలో. అంటే చెడ్డ రాజులు వీళ్ళిద్దరు కూడా చాలా చెడ్డ రాజులు. ఏమండి ఈ అహాబు రాజు కాలంలో ఏమండి రాజ్యం అంతా కూడా చాలా పాపంతోనూ ఏమండి విగ్రహపు గుడులతోనూ నిండిపోయింది. ఆయన ఒక అన్య స్త్రీని యెజబేలు అనేటటువంటి స్త్రీని వివాహం చేసుకుంటాడు. ఆమె బయలు విగ్రహాలను ఎక్కడ పడితే అక్కడ రాజ్యమంతా పెట్టేసి వాటికి
పూజారులను పెట్టి ఆ పూజారులకి జీతం ఇస్తూ పోషిస్తున్నటువంటి స్త్రీ. పోనీ మేమేమన్నా ప్రభువును నమ్ముకున్న బిడ్డ అండి. ఎస్తేరు లాంటి నాయకులు ఉన్నారు అండి. రూతు లాంటి వాళ్ళని బైబిల్లో చూస్తూ ఉన్నాం అండి. గొప్ప స్త్రీలను మనం చూస్తూ ఉన్నాం ఏమండి. ఈ యెజబేలు కూడా ఒకవేళ ప్రభు బిడ్డ అయ్యుండి ఏలను ఆరంభించడంలో పెద్ద విచిత్రం ఏమీ కాకపోయి ఉండొచ్చు, కానీ ఈమె సంపూర్ణంగా అన్యురాలై ఉంది. ప్రభు బిడ్డలంటే ద్వేషం కలిగి ఉంది ఏమండి. దేవుని బిడ్డలను చంపించడానికి, దేవుని యొక్క సేవకులను చంపించడానికి, బయలుదేవత యొక్క పూజారులను మాత్రం పోషించడానికి పూనుకున్నటువంటి స్త్రీగా ఈమె కనిపిస్తూ ఉన్నది. నాకు అత్యంత ప్రియమైన వాళ్ళరా 17వ అధ్యాయంలోకి వచ్చేసరికి 17వ అధ్యాయం 1వ వచనం నుంచి నేను చదువుతూ ఉన్నాను. అంతటా గిలాదు కాపురస్తుల సంబంధితుల తిష్బీయుడైన ఏలియా అహాబునొద్దకు వచ్చి, ఎవని సన్నిధిని నేను నిలబడి ఉన్నాను, ఇశ్రాయేలు దేవుడైనటువంటి ఆ యెహోవా జీవము తోడు, నా మాట ప్రకారం కాక ఈ సంవత్సరంలో మంచైనను వర్షమైనదు పడదని ప్రకటించాడు. దేవుడు చెప్పాడు, ఏలియాతో చెప్పాడు. ఈ అహాబు రాజు దేవుని ప్రజలను పరిపాలించడం మానేసి అత్యంత దుష్టక్రియలు జరిగిస్తూ ఉన్నాడు. ఇతను తాగేసి ఎక్కడ పడితే అక్కడ పడిపోతున్నాడు. తన భార్య అయినటువంటి యెజబేలు నా దాసుల ప్రాణాలు తీసేస్తూ, నా దాసుల్ని తరిమేస్తూ బయలుగుడులు కట్టిస్తుంది, బయలుగుడుల పూజారుల్ని జీతాలు ఇచ్చి పోషిస్తుంది. కాబట్టి ఆ దేశంలో ఇశ్రాయేలీలు ఉంటున్నటువంటి ఏమండి ఆ పుణ్య దేశంలో ఇంకా వర్షమే కాదు, మంచు కూడా కురవదు, భయంకరమైన కరువు వస్తుంది అని చెప్పమంటాడు. 1 సంవత్సరం పాటు ఈ దేశంలో వర్షం కురవదు, కనీసం మంచు కూడా కురవదు, భయంకరమైనటువంటి కరువు దినాలు ఈ ప్రాంతానికి వచ్చేస్తాయి అని చెప్పమని దేవుడు చెప్తే వెళ్ళి చెప్తాడు. చెప్పిన తర్వాత దేవుడు ఏం చెప్తాడంటే, అక్కడ కరువు వచ్చేస్తుంది కాబట్టి నువ్వు ఇక్కడ నుంచి సారేపాతు అనేటటువంటి ప్రాంతానికి నువ్వు ఇక్కడ నుంచి వెళ్ళిపోవాల్సి ఉంటుంది, నువ్వు వెళ్ళిపో అని దేవుడు చెప్తాడు. చెప్పినప్పుడు ఏలియా అక్కడ నుంచి బయలుదేరి సారేపాతుకి నడుచుకుని వెళ్ళిపోతాడు. పిల్లరా అక్కడికి వెళ్ళేసరికి చాలా తీవ్రమైనటువంటి ఆకలి కొంటాడు ఏలియా. ఏమండి ఆకలి కొన్నప్పుడు దేవుడే చెప్తాడు ముందుగా, అక్కడ ఒక స్త్రీ, ఒక విధవరాలు ఉంటుంది, ఆమె నిన్ను పోషిస్తుంది, ఆమెతో నేను చెప్పాను నువ్వు అక్కడికి వెళ్ళు అని చెప్తే ఆయన సరేపతికి వెళ్ళేసరికి ఒక స్త్రీ, ఒక విధవరాలు అక్కడ కర్రలు ఏరుకుంటూ ఉంటే ఆమె దగ్గరికి వెళ్ళి, అమ్మ ఏమన్నా తాగడానికి మంచినీళ్ళు ఉంటే నాకు ఇయ్యమ్మా అని అంటే, ఆమె పాపం మంచినీళ్ళు గబగబా తీసుకుని వద్దామని అనుకునే లోపు ఈయన ఆకలి తట్టుకోలేక, అమ్మ నీ దగ్గర ఏమన్నా అప్పం ఉంటే నాకు ఒక అప్పం ఇయ్యమ్మా అని అడుగుతాడు. అడిగితే అయ్యా ఇంకా అప్పాలు వేయలేదు, ఇదిగో ఈ పొలాలు నేను ఎందుకు ఏడుతున్నానంటే, మాకు 2 అప్పాలు వేయేటటువంటి, నేను నా కొడుకు నా బిడ్డ చిన్న బిడ్డ ఉన్నాడు, నేను నా బిడ్డ 2 అప్పాలు చేసుకొని తినేసి మరి కరువు కాలంలో ఇంకేం చేయాలో అర్థం కానటువంటి పరిస్థితిలో మేము ఉన్నాం, ఇంకా చచ్చిపోతామేమో అని చూస్తున్నాము అని చెప్పినప్పుడు, సరే అమ్మా నువ్వు ముందు ఏం చేస్తావంటే ఈ పొలాలు ఏరికెళ్ళి ఒక అప్పం చేసి ముందు నాకు అప్పం ఇచ్చేసే, నీ సంగతి నీ బిడ్డ సంగతి దేవుడు చూసుకుంటాడు, నీ తొట్టిలో పిండి అయిపోదు, నీ నూనె అయిపోదు, తరిగిపోదు, నువ్వు ఈ కరువు కాలం అంతా పోషించబడతావని ఏలియాయే చెప్తాడు. ఏమండి ఏలియా చెప్పిన మాటనే దేవుడు స్థిరపరుస్తాడు అన్నమాట. పిల్లరా ఏలియా అలా చెప్పిన తర్వాత ఆమె గబగబా వెళ్తుంది, గబగబా వెళ్ళి ఒక అప్పం వేసుకుని వచ్చి ఏలియాకి ఇస్తుంది. ఏలియా అప్పంతో తినేసి బాగా నీళ్లు తాగేస్తాడు. తాగిన తర్వాత ఆకలి తీర్చుకుంటాడు. నిజంగానే ఏలియా ఎలాగైతే ఆమెను దీవిస్తాడు, ఆ విధవరాలను దీవిస్తాడు, ఆమె గంపలో పిండి కొదువ కాలేదు, ఆమె బుడ్డిలో నూనె కొదువ కాలేదు, ఆ కరువు కాలం అంతా కూడా వాళ్ళు పోషించబడ్డారు. తర్వాత జరిగేటటువంటి విషయం ఏంటంటే, ఈమెకి ఒక చిన్న కుమారుడు ఉంటాడు. ఆ చిన్న కుమారుడు రోగగ్రస్తుడే చనిపోతాడు. అప్పటికి ఏలియా వాళ్ళ ఇంటి దగ్గరే ఉంటాడు. ఉంటే ఈ చనిపోయిన తర్వాత ఆ బిడ్డను ఒళ్ళో ఎత్తుకొని ఈ విధవరాలు వచ్చి, అయ్యా దేవుని దాసుడా, నా ఏలినవాడా, నువ్వు ఇక్కడికి వచ్చిన సంగతి ఏంటి,
నా కొడుకు ఎలాగ చచ్చిపోతాడు, నా పాపాలన్నీ చూపించి నా పాపాల వల్లనే నా కొడుకు చచ్చిపోయాడని నాకు చూపించడానికి నువ్వు ఇక్కడికి వచ్చావా అని ఆయన దగ్గర దుఃఖపడుతుంది, ఆయన దగ్గర ఏడుస్తుంది. ఏలియా గారి దగ్గర ఏడ్చిన తర్వాత అప్పుడు అరే నేను ఆకలికొని వస్తే నాకు అప్పం ఇచ్చింది, నీళ్ళు ఇచ్చింది, ఆశ్రయం ఇచ్చింది, ఈమె ఒక్కగానొక్క కుమారుడు, భర్త కూడా చనిపోయాడు, చనిపోతే ఎట్లాగా అని ఈయన కనికరం నిండుకున్నవాడే ఆ బిడ్డను మేడగదిలోకి తీసుకుని వెళ్ళి ఆమెను అడుగుతాడు, ఆ బిడ్డను నాకు ఇలాగ ఇయ్యమని నా ఒళ్ళోకి ఇయ్యని ఒళ్ళోకి తీసుకొని మేడగదిలోకి తీసుకుని వెళ్ళి ప్రార్థన చేస్తూ, ప్రభువా ఈ వెధవరాలు దగ్గరికి వెళ్ళమని నువ్వు అన్నావు, ఆ వెధవరాలతో నేను మాట్లాడాను, నువ్వు అక్కడికి వెళ్ళిపో, సర్రెపత్కి వెళ్ళిపోయి ఆ వెధవరాల దగ్గర ఉండు, తలదాచుకో, ఈ కరువు కాలం అంతా నువ్వు అక్కడ ఉండు అని చెప్పావు. నేను వచ్చేసాను, ఆమె చక్కగా రోజు అప్పాలు వేసిస్తోంది, నేను తింటూ మంచినీళ్ళు తాగుతూ బాగానే బతికేస్తున్నాను. ఇంతరానే దేవుని దాసుడు ఉన్న ఇంట్లో ఇంత విషాదమా? తన బిడ్డ చనిపోయేటటువంటి గొప్ప విషాదం జరిగింది కనుక ఈ బిడ్డను నువ్వు ఎలాగైనా బ్రతికించాలని ప్రార్థన చేసి ఆ బిడ్డ కష్ట చూస్తుండేవాడు ముమ్మారు చూశాడట. చూసిన తర్వాత ఆ బిడ్డ కళ్ళు తెరిచి లేచాడు. నాకు అత్యంత ప్రియమైన వారు లేచిన తర్వాత ఆ బిడ్డని ఎత్తుకొని కిందకెళ్ళి ఆమె తల్లికి ఆ బిడ్డనిచ్చి, ఇదిగో ఈ బిడ్డ బతుకుచున్నాడు అని చెప్పి ఆ బిడ్డను ఇస్తాడు. ఆమె ఎంతో సంతోషిస్తుంది. పిల్లరా ఈ అద్భుతం చేస్తాడు. అక్కడ ఈ కార్యక్రమాలు ఇలా జరిగిన తర్వాత దేవుడు మళ్ళీ ఏమంటాడంటే, నువ్వు మళ్ళీ అహాబు రాజు దగ్గరికి వెళ్ళు. అహాబు రాజు దగ్గరికి వెళ్ళి అక్కడ ఒక ఛాలెంజ్ చేస్తాడు. వెళ్తాడు దేవుడు, ఎన్నాళ్ల మట్టుకు మీరు రెండు తలంపుల మధ్య 18వ అధ్యాయంలో 1వ రాజుల గ్రంథం 18వ అధ్యాయం 21వ వచనంలో ఏలియా జనులందరి దగ్గరకు వచ్చి, ఎన్నాళ్ల మట్టుకు మీరు రెండు తలంపుల మధ్య తడబడుచుందురు, యెహోవా దేవుడైతే ఆయనను అనుసరించుడి, బయలు దేవుడైతే వానిని అనుసరించుడని ప్రవక్త ప్రకటన చేయగా జనులు అతనికి ప్రత్యుత్తరముగా ఒక మాటైనను పలుకకపోయిరి. ఏమండి మళ్ళీ ఆయన ఏమండి ఏలియా యెహోవా వాక్కును బట్టి అహాబు రాజు దగ్గరికి వెళ్ళి అహాబు రాజుతో ఎదురుగుండా, అంటే ఇంకా యెజబెలు సంగతి ఎలాగో తెలిసిన విషయమే, ఆమె ఎలాగా దేవుని సేవకులకు వ్యతిరేకంగానే జీవిస్తుంది. అహాబు రాజు దగ్గరికి వెళ్ళి ఆయన కన్నపరిచి, అండ్ అప్పటికే కరువు కాలం కొనసాగుతున్నటువంటి దినాలన్నమాట, ఒక ఛాలెంజ్ చేసేస్తాడు. ఒక ఛాలెంజ్ ఏం చేస్తాడంటే, ఒక గొయ్యి తవ్వండి, ఆ గొయ్యి నిండా నీళ్లు నింపండి, దాని మీద కట్టెలు వేయండి, దాని మీద ఒక ఆవును వధించి దాని మీద వేయండి, మీరు ప్రార్థన చేయండి, మీ బయలుదేవతను పూజించండి, ఏమైనా చేయండి, అడగండి మీ దేవతని, అగ్ని పంపించి దాన్ని దహించి వేయాలి, ఆ నీళ్లు మీద ఉంటున్నటువంటి మాంసమే దహించిపోవాలా. లేదు అని అంటే నేను చేస్తా, నా దేవుణ్ణి నేను యెహోవా దేవుణ్ణి నేను ప్రార్థన చేస్తా, ఇంకెందుకు, నా దేవుడు అగ్నిని పంపిస్తే నా దేవుడే నిజమైన దేవుడు, మీ దేవత అగ్నిని పంపిస్తే మీ దేవతే నిజమైనటువంటి దేవత అని మనం ఒక తీర్మానానికి వచ్చేద్దాం అని ఒక ఛాలెంజ్ విసురుతాడు ఏలియా. పిల్లరా అందరూ ఓకే 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 అనుకున్న తర్వాత ఒక గొయ్య తవ్వుతారు, ఆ గోత నిండా నీటితో నింపిన తర్వాత ఆ నీటి మీద కట్టెలు వేస్తారు, దాని మీద ఒక ఆవును వధించి దాన్ని పెడతారు. ఇప్పుడు ఉదయం నుంచి సాయంత్రం దాకా, సాయంత్రం 6 గంటలు 5 గంటల ప్రాయం దాకా బయలుదేవతను ఆరాధించేటటువంటి ఆరాధకులకు సమయం ఇచ్చేస్తాడు ఏలియా. సమయం ఇచ్చేసి ఆరాధించండి, ప్రార్థించండి, మీ దేవతను రమ్మనండి, అగ్ని తీసుకుని వచ్చి కాల్చమనండి అని వాళ్ళతో చెప్తాడు. వాళ్ళు ఉదయం నుంచి సాయంత్రం వరకు పిల్లరా వాళ్ళు ఆరాధన చేస్తారు. ఏలియాకు ఒక అలవాటు ఉండేదంట. ఏలియాకి ప్రతిరోజు సాయంత్రం దేవుణ్ణి ఆరాధించడం అలవాటు. దేవుణ్ణి ఆరాధించడమే కాదు, ప్రతిరోజు సాయంకాలం స్పెసిఫిక్ టైం ఉండదు ఆయనకి. ఈవినింగ్ అయితే చాలు, ఈవినింగ్ 5-6 అయింది అని అంటే ఆయన మోకరించి ప్రార్థన చేసి దేవునితో మాట్లాడేవాడట. కనుక ఈవినింగ్ 5 అవగానే వాళ్ళని ఆగమన్నాడు. ఎందుకంటే 5 o'clock ఈయన ప్రేయర్ టైం, క్వైట్ టైం అనమాట. సాయంత్రం 5 గంటల అయ్యే ప్రయాణికి మోకరిస్తాడు, దేవుని దర్శనం వస్తుంది, దేవునితో మాట్లాడతాడు. ఏమంటే అది ఏలియాకు అలవాటు కాబట్టి సాయంత్రం 5 అయ్యేసరికి వాళ్ళని ఆగండి, ఇప్పుడు నేను ఆరాధన చేస్తా. ఏమంటే దేవుడు వినే టైం అనమాట. దేవునికి ఈయనకి ఉండే లింక్ ఉండే టైంలో మోకరించాడు, ప్రార్థన చేశాడు. దేవుణ్ణి ప్రార్థన చేయగానే పరలోకం నుంచి అగ్ని దిగొచ్చింది. అగ్ని దిగి వచ్చి ఆ మాంసం అంతా కాల్చి పాడేసింది.
అంటే ఆ కట్టెలను మాంసాన్ని కాల్చి పాడేసింది. అంటే పరలోకపు అగ్ని దిగి వచ్చేసింది. కనుక ఇప్పుడు అర్థమైపోయి ఇశ్రాయేల్ ప్రజలకందరికి అర్థమై యెహోవాయే నిజమైన దేవుడు, ఇశ్రాయేలు దేవుడు, అబ్రహాము, ఇస్సాకు, యాకోబుల దేవుడే నిజమైన దేవుడు అని చెప్పి అందరిలో ప్రజల్లో తిరుగుబాటు వచ్చింది. ఏలియా ఏం చేశాడంటే ఆ బయలు దేవత యొక్క పూజారులను అందరినీ పట్టుకొని ఏమంటే కత్తివాత చేత చంపించాడు వాళ్ళు. ఈ సంగతి యెజబేలుకి తెలిసి బయలు దేవత పూజారులను సంహరించాడు అన్న సంగతి తెలిసి మళ్ళీ ఇప్పుడు ఏలియాని పట్టుకోవాలా, ఏలియాని చంపేయాలి అనేటటువంటి ఆలోచన కలిగినదై ఏలియాకి కబురు పంపిస్తుంది. రేపు ఈ టయానికి 24 గంటలు తిరిగే సమయానికి బయలు దేవత పూజారులను వేది చేసావో, కత్తివాత చేత చంపించావో, నేను కూడా నిన్ను అలా చేయకపోతే నేను యెజబేల్ని కాను అని ఒక ప్రతిజ్ఞ. ఏమండి ప్రతిజ్ఞ, దేవుని మీద ప్రతిజ్ఞ చేసేస్తుంది ఆవిడ. ప్రతిజ్ఞ చేసిన తర్వాత మరి ఇప్పుడు ఏం చేయాలి? అప్పుడు ఏమండి ఏలియా ఏమండి మనం మూలవాక్యం చదువుకున్నాం కదా, 19వ అధ్యాయము 8వ వచనంలో అతడు లేచి ఏమండి ఇప్పుడు యెజబేలు మాటలు కూడా నేను చదువుతూ ఉన్నాను చూడండి. 19వ అధ్యాయము 1వ వచనాలు. ఏలియా చేసినదంతయు అతడు ఖడ్గము చేత ప్రవక్తలందరినీ చంపించిన సంగతియు అహాబు యెజబేలునకు తెలియజేయగా, ఏమండి యెజబేలుకి చెప్పాడు అనమాట. అహాబు చెప్పిన తర్వాత యెజబేలు ఒక దూత చేత ఏలియాకు ఈ వర్తమానం పంపించాను, రేపు ఈ వేళకు నేను నీ ప్రాణమును వారిలో ఒకని ప్రాణము వలె చేయని ఎడల దేవుడు నాకు గొప్ప అపాయం కలుగు చేయనుగాక అని అన్నది. ఏమండి అప్పుడు కాబట్టి ఆవిడ అలాగ ఛాలెంజ్ చేసింది కాబట్టి అతడు ఈ సమాచారం తెలుసుకొని లేచి తన ప్రాణమును కాపాడుకుంటకై పోయి యూదా సంబంధమైన అచ్చట ఉండుమని తన దాసునితో చెప్పి తాను ఒక దినప్రయాణము అరణ్యములోనికి పోయి ఒక బదిరీ వృక్షం కింద కూర్చుండి మరణాపేక్ష గలవాడై, యెహోవా నా పితరుల కంటే నేను ఎక్కువ వాడను కాను, ఇంత మట్టుకు చాలును, నా ప్రాణము తీసుకును అని ప్రార్థన చేశాడు. భయం వేసింది ఏమండి, భయం వేసి అలా ప్రార్థన చేశాడు. ప్రార్థన చేసిన తర్వాత ఏమండి ఒక దిన ప్రయాణం చేసి అరణ్యంలోకి వెళ్ళిపోయాడు. ప్రార్థన చేసిన తర్వాత అప్పుడు ఈ మూలవాక్యంలో ఉండేటటువంటి 8వ వచనం, అతడు లేచి భోజనము చేసి ఆ భోజనపు బలము చేత 40 రాత్రింబవళ్ళు ప్రయాణం చేసి దేవుని పర్వతం అని పేరు పెట్టబడినటువంటి హోరేబునకు వచ్చి అచ్చట ఉన్న ఒక గుహలో చేరి బస చేశాను. అక్కడ ఏమంటే హోరేబు దేవుని పర్వతం మీదకి వెళ్ళిపోయాడు. అంటే సేఫ్ జోన్లోకి వెళ్ళిపోయాడు అనమాట. దేవుని పర్వతమైనటువంటి సేఫ్ జోన్లోకి ఆయన వెళ్ళిపోయాడు. పిల్లరా 40 రోజుల పాటు 40 గురించి మనం మాట్లాడుకుంటున్నాం కాబట్టి ఏలియా చూడండి ఇన్ని కార్యక్రమాలు చేసిన తర్వాత 40 రోజులు ఒక భోజనంతో ప్రయాణం చేశాడు. ఏమండి ఒక్క భోజనంతో 40 రోజులు దేవునితో గడిపాడు. ఏమండి 40 రోజులు ప్రయాణం చేస్తూ ఏం చేసి ఉంటాడు? నడిచి వెళ్తూ ఉన్నాడు, పాటలు పాడుతూ ఉండేవాడు, దేవునితో మాట్లాడుతూ ఉండేవాడు, ఏమండి దేవునితోనే గడుపుతూ ఉండేవాడు. 40 రోజులు దేవునితో గడిపాడు కనుక సేఫెస్ట్ ప్లేస్లోకి ఆయన వెళ్ళిపోయాడు. ఆ తర్వాత కాలంలో ఈ ఏలియాయే ఏమండి యెహూ రాజుకి అభిషేకం ఇస్తాడు, ఎలీషాకి అభిషేకం ఇస్తాడు. ఈ యెహూ రాజే యెజబేల్ని చంపేస్తాడు. ఎవరైతే హోరేబుకి సేఫ్ జోన్లోకి వెళ్ళిపోయినటువంటి ఏలియా ఉన్నాడో ఆ ఏలియాయే యెహూకి అభిషేకం ఇస్తాడు, ఎలీషాకు అభిషేకం ఇస్తాడు. ఏమండి ఆ యెహూయే యెజబేల్ని సంహరించేస్తాడు. ఏమండి యెజబేల్ కథ ముగిసుకుపోద్ది. నాకు అత్యంత ప్రియమైన వాళ్ళరా, ఇదంతా ఎక్కడ జరిగిందంటే యెజబేల్ ఏమని కబురు పెట్టింది ఏలియాకి, రేపీ టైంకి వెళ్ళా నా బయలు దేవత యొక్క పూజారులను నువ్వు ఎలాగైతే సంహరించావో అలాగ నిన్ను చెయ్యకపోతే నా దేవుడు నన్ను హింసించునుగాక అని ప్రమాణం చేసి భయం గొలిపింది. ఆ భయం చేత ఒకరోజు ప్రయాణం చేసి ఒక చోట దాక్కున్నాడు ఒక అరణ్యంలో. దేవుడు ఆహారాన్ని పంపించాడు, ఈ ఆహారం తిని 40 రాత్రింబవళ్ళు ప్రయాణం చేసి నా దగ్గరికి వచ్చాయి అన్నాడు అనమాట దేవుడు. హోరేబు పర్వతం అంటే
నా దగ్గరకు వచ్చే సేఫ్ జోన్లోకి వచ్చేసాయి అన్నాడు. 40 రోజులు ప్రయాణం. ఈ 40 ఎంత శ్రేష్టమైందంటే ఈ 40 రోజులు కూడా దేవుణ్ణి ఆరాధిస్తూ ప్రయాణం చేసి ఈయన హోరేబుకి వెళ్ళిన తర్వాత కొంతకాలానికి ఆయనే యెహూని అభిషేకించాడు, ఎలీషాని అభిషేకించాడు. యెహూ యెజబేలుని చంపేశాడు. పిల్లరా, యెజబేలే చనిపోయింది కానీ ఏలియాకి ఏం కాలేదు. ఆయన సేఫ్ జోన్లో దేవునితో ఉన్నాడు. 40 రోజుల ఫాస్టింగ్ ప్రవర్లో వచ్చినటువంటి సేఫెస్ట్ ఆశీర్వాదం లేదా సేఫెస్ట్ డిసిషన్, దేవుని యొక్క డిసిషన్ ఏలియా పక్షంగా ఆ విధంగా కొనసాగింది. కనుక నా ప్రియమైన వర్లరా, ఈ 40 రోజుల ఉపవాసాల వల్ల ఖచ్చితంగా నీ జీవితంలో నా జీవితంలో కూడా మేలులే జరుగుతాయి. ఆత్మీయమైనటువంటి మేలులు జరుగుతాయి. ఆత్మీయంగా బలపరచబడతాం, ఆత్మీయంగా దేవునికి ఇంకా సమీపం అవుతాం, ఆత్మీయంగా దేవునితో అంటుకట్టబడి ఉంటాం. దేవుడు నీతో మాట్లాడతాడు. ప్రియులారా, నీవు ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తే 40 దినాల్లో దేవుడు నీతో మాట్లాడతాడు. మీ దాసుడు చేస్తున్న ప్రసంగాల ద్వారా కానీ, నువ్వు చదువుకుంటున్న వాక్యం ద్వారా కానీ, ప్రార్థన రూపంలో కానీ, కలనైనను మెళకువగైనను దేవుడు నీతో మాట్లాడతాడు. కనుక దేవుని మాటల కొరకే నువ్వు ఎదురు చూడాలని, దేవునికి ఇంకా సమీపం అవ్వాలని దేవుని దాసుడిగా తెలియచేస్తూ ఈ మాటలు ముగిస్తా ఉన్నాను. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించిన గాక. చిన్న మాట ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల మా ప్రియ పరలోకపు తండ్రి, పరిశుద్ధుడైన మా యేసయ్య, నీకు స్తోత్రాలు తెలియచేసుకుంటూ ఉన్నాం నాయనా. దేవ, ఈ మధ్యాహ్న సమయంలో దేవ కారుణ్య స్వరం కార్యక్రమాన్ని వీక్షించినటువంటి మా ప్రియులందరినీ పేరు పేరున మీరు దీవించండి, ఆశీర్వదించండి నాయన. నీకు స్తోత్రాలు తెలియచేసుకుంటూ ఉన్నాం దేవ. ఎవరేవి అవసరతలు ఉంటాయో ఆ అవసరతలన్నీ మహిమేశ్వరులోంచి తీర్చండి దేవ. ప్రతి కుటుంబం పచ్చగా ఉండని మీరు సహాయం చేయండి. నీ హస్తం అందరికీ తోడైండు దయచేయమని యేసు నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. మే గాడ్ బ్లెస్ యూ. ఆంధ్రప్రదేశ్ అల్లూరి సీతారామరాజు జిల్లా గిరిజన ప్రాంతంలో జరుగుచున్న ఈ సేవా పరిచర్య కొరకు మీ అనుదిన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకొనండి. ప్రేరేపించబడిన వారు మీ యొక్క ప్రేమపూర్వక ఆర్థిక సహాయ సహకారములను అందించండి. ఈనాటి ఈ కార్యక్రమమును స్పాన్సర్ చేసిన వారు తణుకుల జోషువా గారు మరియు శ్రీమతి డాక్టర్ ప్రియాంక దర్శిని గారు. దేవుడు వారిని వారి కుటుంబమును నిశ్చయముగా ఆశీర్వదించి దీవించునుగాక. ఆమేన్.